మేడ్ ఇన్ ఆంధ్ర యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నా పేరు కిరణ్. అదేంటి డాలర్ ఆల్రెడీ 83.2 రూపీస్ రికార్డ్ హై టచ్ చేస్తే లాస్ట్ వీక్, ఇంకా ఈయన 32 రూపీస్ దగ్గర ఉన్నాడు అనుకుంటున్నారా? లేదా ఈ మధ్యలో ఈ ఆఫ్రికా గొడవ ఏంటి అనుకుంటున్నారా? డోంట్ వరీ, ఐఎమ్ నాట్ స్మోకింగ్ ఎనీ స్టఫ్ హియర్. ఈ ఎపిసోడ్ 2007 to 2014 మధ్యలో నా లైఫ్లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్తో రాసుకున్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. అయితే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే, లాస్ట్ వీక్ కొన్ని తెలుగు యూట్యూబ్ ఛానల్ సజెషన్స్ వచ్చిన వాటిల్లో టైటిల్స్ అన్నిట్లోనూ ఇప్పుడు అమెరికా రావాలా వద్దా, రిసెషన్ వస్తుందా లేదా, జాబ్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, అలాగే ఇక్కడ మాస్టర్స్ చేయడం వల్ల ఉపయోగం ఉందా లేదా, ఇవే ఎక్కువ కనిపించినాయి. సో దట్ టుక్ మీ బ్యాక్ టు మై ఫ్లాష్ బ్యాక్. నేను అమెరికా వద్దాము అని ట్రయల్స్ వేస్తున్నప్పుడు, నేను రావాలనే ప్రయాణంలో నాకు ఇలాంటి సజెషన్స్ మల్టిపుల్ డైరెక్షన్స్లో, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో, డిఫరెంట్ పీపుల్ నుంచి ఎలా వచ్చినాయి, దానికి నేను ఎలా రియాక్ట్ అయ్యాను. అయితే ఈ 2007 to 2023 జర్నీలో ఆ స్పెక్యులేషన్స్ అన్నీ ఎలా అన్ఫోల్డ్ అయినాయి అనేది ఈ ఎపిసోడ్లో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఈ స్టోరీ స్టార్ట్స్ ఇన్ 2006 వరంగల్. 2006లో వరంగల్లో MGM హాస్పిటల్లో నేను గవర్నమెంట్ జాబ్ చేసేవాడిని. అయితే అప్పుడు నా థాట్ ప్రాసెస్ అండ్ నా ప్లాన్ అబౌట్ లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. ఒక 3-4 ఇయర్స్ స్ట్రాంగ్గా గవర్నమెంట్ జాబ్ చేసుకుని వైజాగ్లో కానీ కాకినాడలో కానీ ఈదర్ కార్పొరేట్ హాస్పిటల్ లేదా నా ఓన్ రేడియాలజీ డయాగ్నోస్టిక్ సెంటర్ స్టార్ట్ చేసుకోవాలి, అలా సెటిల్ అవ్వాలి అనేది ప్లాన్. కంట్రీ దాటి బయట దేశాలు ఎక్కడైనా సెటిల్ అవ్వాలనే ప్లాన్ అయితే అప్పుడు అస్సలు లేదు. అప్పుడు అట్ దట్ టైమ్ ఐ వాజ్ 31 year old అండ్ ఒక డాలర్కి 46 ఇండియన్ రూపీస్ వచ్చేవి. జస్ట్ రిమెంబర్ దాట్. నెక్స్ట్ 2007 లైఫ్ చేంజెస్, ప్లాన్స్ చేంజ్. నేను అమెరికా రావాలని ఫస్ట్ టైం ప్లాన్ చేసుకుంది 2007లో. అయితే మెడికల్ ప్రొఫెషన్లో అమెరికా రావాలి అంటే 4 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ అంటారు. అందులో 2 ఎగ్జామ్స్ అమెరికాలో రాయాలి. సో ఓవరాల్గా స్టోరీ ఏంటంటే 2 to 3 years టైం పడుతుంది. అలాగే $10,000 to $15,000 ఖర్చు ఉంటుందన్నమాట. సో మనకి ఆ రోజుల్లో గవర్నమెంట్ జాబ్లో 14,500 to 15,000 రూపీస్ శాలరీ వచ్చేది. ఐ వాజ్ ఆల్రెడీ మ్యారీడ్, ఐ హ్యాడ్ ఎ కిడ్. సో ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఈ ఫైనాన్సెస్, ఈ లైఫ్లో ఈ బెట్టింగ్, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఐ హ్యాడ్ టు సర్చ్ ఫర్ అనదర్ జాబ్. ఆ టైంలో నాకు ఆఫ్రికా టాంజానియా అనే కంట్రీలో దారెస్సలాంలో జాబ్ వస్తే సైన్ చేశాను. 2007 మేలో గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేశాను. జూన్ జూలై టైంలో నేను ఒకసారి ట్రైన్లో వెళ్తున్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, మాట వరుసకి ఎవరికో మాటల్లో నేను నెక్స్ట్ మంత్ ఆఫ్రికా జాబ్కి వెళ్తున్నాను అని చెప్పాను అనమాట. చెప్పగానే ఆఫ్రికానా, ఎందుకు 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 అని మొత్తం కంపార్ట్మెంట్ అంతా రీసౌండ్ వచ్చింది. సో మహాత్మా గాంధీ గారిని కూడా ఆఫ్రికా వెళ్తాన్నప్పుడు అంతమంది అడిగారో లేదో తెలియదు, కానీ నన్ను అయితే రకరకాలుగా చూస్తూ రకరకాల మంది ప్రశ్నలు అడిగేవాళ్ళు. సో కొంచెం ఆ కంపార్ట్మెంట్లో రీసౌండ్ అంతా కొంచెం తగ్గాక నా పక్కన కూర్చుని ఆయన అడిగారు, మరి మీకు శాలరీ అది ఎలాగా అంటే, నేను చెప్పాను $US పే చేస్తారండి, శాలరీ అంతా $3,000 to $4,000 మధ్యలో ఉంటుందంట. అంటే మీకు ఒక డాలర్కి ఎన్ని రూపాయలు వస్తాయి ఐడియా ఉందా అంటే, కాన్ఫిడెంట్గా నేను 46 రూపీస్ అండి అన్నాను. కాదండి 39 రూపీస్ అన్నారు ఆయన. అని అప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. US ఎకానమీ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్ ట్రబుల్, సో 36 అయినా నేను ఆశ్చర్యపోను అన్నారు. సో ఐ సెడ్ ఓకే. అంటే ఆయన ఏమనుకున్నారంటే నేను షాక్ అవుతానేమో అనుకున్నారు. బట్ నేను అప్పుడు నా ఫోకస్ అంతా జూన్ జూలైలో ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ ఇన్ ఆగస్ట్. అండ్ నెక్స్ట్ నేను ఆగస్ట్లో ఆఫ్రికా వెళ్తాను, అదొక నర్వస్నెస్ ఉండేది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నాకు వచ్చే డాలర్స్ నేను ఇండియాలో కన్వర్ట్ చేసుకోవడం కంటే నేను యూఎస్లో యూస్ చేసుకుంటాను కదా, సో ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ మీ అనేది ఇంకొక థాట్ ప్రాసెస్ అప్పుడు. సో ఐ సెడ్ ఓకే. బట్ పక్కన ఒక వాట్సాప్ యూనివర్సిటీ అంకుల్ కూర్చున్నారు. ఆయన వెంటనే అమెరికా పని అయిపోయిందండి, ఇంకా $32 అయినా ఆశ్చర్యపోక్కర్లేదన్నారు. సో నేను దానికి కూడా నవ్వి ఊరుకున్నాను అనమాట. ఎందుకంటే ఏ మనిషి ఒక రోజులో సక్సెస్ అవ్వడు, ఏ కంట్రీ కూడా ఒక రోజులో సక్సెస్ అవ్వదు, ఫెయిల్యూర్ కూడా అలాగే సడన్గా ఉండదు. దెర్ విల్ బీ సమ్ లాట్ ఆఫ్ లాజిస్టిక్ ఇన్ దిస్. సో వరల్డ్ ఎవల్యూషన్ మీద ఆ మాత్రం అండర్స్టాండింగ్ అయితే ఉంది. ఎనీవే నెక్స్ట్ మంత్ నేను ఆగస్ట్లో ఆఫ్రికా వెళ్ళాను. 2007 డిసెంబర్లో నిజంగానే అమెరికాలో రిసెషన్ వచ్చింది. గ్రేట్ రిసెషన్ అంటారు. ఆ టైంలో మరి 39-38 అయి ఉండొచ్చు డాలర్ అయితే. సో అప్పుడు డెఫినెట్గా నేను ఆ ట్రైన్లో జరిగిన ఇన్సిడెంట్ని అయితే ఒకసారి గుర్తు తెచ్చుకున్నాను. తర్వాత 2008 నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం మొదలెట్టాను. ఐ వాజ్ సో ఫోకస్డ్ విత్ మై ఎగ్జామ్స్. పెద్దగా సోషలైజేషన్ ఈవెంట్స్ ఏం పార్టిసిపేట్ చేసేవాడిని కాదు. బట్ తెలుగు ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువే ఉండేవారు ఆఫ్రికాలో కూడా. సో ఆఫ్రికాలో ఒక తెలుగు అయినా, మీరు ఎప్పుడు అమెరికా అమెరికా అంటుంటారు కదా, ఒక ఆయన్ని మీరు కలవాలని చెప్పి తీసుకెళ్లారనమాట. సో ఆయన కూడా హీఈస్ అ జెంటిల్మ్యాన్ అండ్ ఈజ్ అ తెలుగు గాయ్. సో హీ ఈజ్ వెరీ నాలెడ్జబుల్.
ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అమెరికా ఈజ్ నో లాంగర్ ఫ్యూచర్ ఆఫ్ ది వరల్డ్, అమెరికా ఇంకా ఫ్యూచర్ కాదు వరల్డ్కి, మీరు అలాంటప్పుడు అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగారు అనమాట. కోర్స్ ఆయన ఏం జస్ట్ బ్లాండ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈ ఎక్స్ప్లెయిన్ మల్టిపుల్ రీజన్స్, ఈ జియో పొలిటికల్ డామినెన్స్ ఆఫ్ ది అమెరికా పడిపోవడము, అలాగే ఎకానమీ రిసెషన్లోకి వెళ్ళటము, అండ్ హీ మేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ లైక్ వీళ్ళ అన్సస్టైనబుల్ స్పెండింగ్ హ్యాబిట్స్. సో అవన్నీ కంట్రీకి బ్యాడ్ కదా, వాళ్ళు ఫ్యూచర్ని ఎలా హోల్డ్ చేస్తారు. అలాగే ఇన్నోవేషన్, వరల్డ్లో ఇన్నోవేషన్ అనేది అమెరికానే కాదు, చాలా కంట్రీస్లో ఇన్నోవేషన్ అనేది అప్కమింగ్ కదా. సో వై యు ఆర్ ప్లానింగ్ ఫర్ అమెరికా అంటే అప్పుడు నేను ఆయనకి చెప్పాను, నేను ఐఎమ్ రేడియాలజిస్ట్ అండి, రేడియాలజీ సబ్ స్పెషాలిటీ ట్రైనింగ్ అవ్వాలనుకుంటున్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేసెస్ టు ట్రైన్ ఇన్ ద వరల్డ్ ఫర్ రేడియాలజీ ఇస్ అమెరికా అని విన్నాను. సో ఐ వాంట్ టు గెట్ ట్రైన్డ్ అండ్ ఐ వాంట్ టు టీచ్. సో దట్ ఈస్ ఇన్ 2008. నెక్స్ట్ ఈజ్ 2009. 2009లో నా జీవితంలో మోస్ట్ షాక్స్ అబౌట్ అమెరికా నాకు 2009లోనే వచ్చినాయి. 2009 జూన్లో స్టెప్ 3 అంటే మా మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్స్ 4 పార్ట్స్లో ఉంటాయని చెప్పాను కదా, అందులో లాస్ట్ ఎగ్జామ్ రాయడానికి నేను అమెరికా వచ్చాను. వచ్చి ఎగ్జామ్ అయిపోయాక ఫ్రెండ్స్ని కలవడానికి అట్లాంటా, అంటే నేను ఇప్పుడు ఏ సిటీలో ఫైనల్గా సెటిల్ అయ్యానో లైఫ్లో అదే సిటీకి వచ్చినప్పుడు ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవారు అనమాట. అప్పుడు వాళ్ళు చెప్పిన కొన్ని యథార్థ సంఘటనలు ఏంటంటే, చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జాబ్ పోయి ఈ కార్ లోన్స్ పే చేయలేక, క్రెడిట్ కార్డ్ బిల్స్ పే చేయలేక, అలాగే హౌస్ మార్ట్గేజ్ పే చేయలేక దే యూస్ టు జస్ట్ లీవ్ దెమ్, అలాగ వదిలేసి ఇండియా వెళ్ళిపోయిన సందర్భాలు అప్పుడు చాలా ఉన్నాయి 2009లో. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు దుబాయ్ 2009 ఎయిర్పోర్ట్లో ఇమిగ్రెంట్స్ కార్లు వదిలేయడం అనే ఆర్టికల్స్ కొడితే ఇంటర్నెట్లో మీకు బోల్డ్ వస్తాయి. 2009లో రిసెషన్ ఎఫెక్ట్ అలా ఉండింది వరల్డ్ అంతా. సో అది మనం రియల్ టైంలో చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట, మనకు ఉన్న ఇంప్రెషన్ లైక్ అమెరికా అనగానే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనుకుంటాము. ఒక్కసారిగా వెన్ యూ హియర్ దీస్ స్టోరీస్ దట్ టు they happen to their friends and relatives. So then you try to make understand one thing, వరల్డ్ అనేది ఎప్పుడైనా ఎలా అన్నా చేంజ్ అవ్వచ్చు అనమాట, థింగ్స్ కెన్ రివర్స్ అట్ ఎనీ టైమ్. సో ఆ ఫ్రెండ్స్తో స్పెండ్ చేశాక నేను జూన్లో ఐ వెంట్ బ్యాక్ టు ఆఫ్రికా. అయితే ఎగ్జాక్ట్గా 2-3 వీక్స్ తర్వాత ఇంకొక షాక్ తగిలింది నాకు. నేను ఏ స్టెప్ 3 అయితే ఎగ్జామ్ అయితే రాయడానికి వచ్చానో ఐ డిడ్ నాట్ డూ వెల్ ఇన్ ద ఎగ్జామ్, ఐ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. అది స్టెప్ 2 ఏంటంటే 2 రోజుల ఎగ్జామ్ అది. సెకండ్ డే అంతా కంప్యూటర్లో మీరు పేషెంట్స్ని ట్రీట్ చేస్తారు. మీరు ట్రీట్ చేసిన విధానం బట్టి మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది ఉంటుంది. ఇట్ నీడ్స్ ఫాస్ట్ ఇంటర్నెట్ టు గెట్ ప్రాక్టీస్ ఇన్ ద ఎగ్జామ్. సో నాకు ఆఫ్రికాలో అంత ఫాస్ట్ ఇంటర్నెట్ ఉండేది కాదు. 1, 2 మీరు ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ఎగ్జామినేషన్ ఫెటీగ్ అనేది వస్తుంది. మేబీ ప్రాబబ్లీ ఐ మైట్ హావ్ గాట్ సమ్ ఎగ్జామినేషన్ ఫెటీగ్ అండ్ ఐ డి నాట్ క్లియర్ ద ఎగ్జామ్. సో మళ్ళీ కూర్చుని మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను. 2009 డిసెంబర్లో అగైన్ ఐ కేమ్ టు అమెరికా టు గివ్ మై స్టెప్ 3 ఎగ్జామ్. సో ఎగ్జామ్ రేపు ఉంది అనగా మళ్ళీ ఒక మెయిల్స్ చూసుకుంటున్నాను అనమాట. ఆ మెయిల్స్లో ఒక మెయిల్ ఏంటంటే, నేను ఆల్రెడీ కొన్ని ఫెలోషిప్ ఇంటర్వ్యూస్ ఇచ్చున్నాను. వన్ ఆఫ్ ది యూనివర్సిటీస్ మెయిల్ చేశారు, డాక్టర్ మాడు వీఆర్ సారీ, మీకు నెక్స్ట్ ఇయర్ పొజిషన్ ఆఫర్ చేయలేకపోతున్నాము, వీఆర్ ఆల్రెడీ ఫిల్డ్, యువర్ ఇంటర్వ్యూ వెంట్ వెల్ బట్ యూఆర్ రిజెక్టెడ్. లాంగ్వేజ్ అలాగే ఉంటుంది. సో యూఆర్ రిజెక్టెడ్ అని చెప్పారు. సో అయ్యో ఎగ్జామ్ ముందు రోజు అనవసరంగా చూసాను ఈ మెయిల్ అనుకున్నాను. బట్ ఐ హ్యావ్ టు స్టే ఫోకస్డ్ రైట్. నేను ఆఫ్రికా నుంచి రావటం, నెక్స్ట్ సెకండ్ టైం ఎగ్జామ్ ఇవ్వటం, మళ్ళీ ఎగ్జామ్ ఫీజు అన్నీ కలిపి ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ $3,000 to $4,000 ఐఎమ్ బెట్టింగ్ ఆన్ ద ఎగ్జామ్. సో ఐ టోల్డ్ మై సెల్ఫ్ లెట్స్ స్టే ఫోకస్డ్. నెక్స్ట్ డే ఎగ్జామ్కి కొంచెం పాజిటివ్గానే వెళ్ళాను. బట్ 3 or 4 మాడ్యూల్స్ ఎగ్జామ్ రాశాక, ఫస్ట్ డే అంతా థియరీ ఉంటుంది అనమాట, 3 or 4 మాడ్యూల్స్ రాశాక సడన్గా దెర్ వాజ్ అ పవర్ కట్, కరెంట్ పోయింది. సో అమెరికాలో పవర్ కట్ ఉంటుంది అనేది మనకి ఆ రోజే తెలిసింది. సో 1 hour అయిన తర్వాత ఇంకొక విషయం ఏం తెలిసిందంటే, వీళ్ళకి వెంటనే ఆల్టర్నేటివ్స్ లైక్ ఇన్వర్టర్ కానీ జనరేటర్ కానీ ప్రతి చోట ఉండవు. ఎందుకంటే రెగ్యులర్గా కరెంట్ పోయినప్పుడు వాళ్ళు రెడీగా ఉండరు, ప్రిపేర్డ్నెస్ అనేది ఉండదు. సో 3 hours 4 hours వెయిట్ చేసాం. ఈవినింగ్ 4 o'clockకి అనౌన్స్ చేశారు, ఇంకొక 1 hourలో మేము ఎగ్జామినేషన్ సెంటర్, ప్రోమెట్రిక్ సెంటర్ అంటారు, అది క్లోజ్ చేస్తున్నాము. యూ విల్ నాట్ బీ, యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ మీ యూఎస్ఎంఎల్ఈ బోర్డ్స్కి రాసుకుని మీరు వాళ్ళని మళ్ళీ రీస్కెడ్యూల్ చేసుకుని మళ్ళీ రండి అని చెప్పి. సో అప్పుడు నేను ఐ వాజ్ లైక్ ఐ గాట్ షాక్డ్ అండ్ నేను అక్కడ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఐ టాక్ విత్ హర్, ఇలా నేను ఆఫ్రికా నుంచి వచ్చాను, ఈరోజు రేపు ఎగ్జామ్ రాసుకుని ఎల్లుండి నేను ఐ హ్యావ్ టు ఫ్లై బ్యాక్ టు ఆఫ్రికా. నేను అప్పుడు వెళ్ళి మళ్ళీ రీస్కెడ్యూల్ చేసుకుంటే ఇట్ డిలేస్ మై ఎంటైర్ ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్ అంటే. షీ గాట్ కన్విన్స్డ్.
షీ స్టేట్ టిల్ 8:30కి కరెంట్ వచ్చింది లక్కీగా. మిగిలిపోయిన 1.5-2 మాడ్యూల్స్ అప్పుడు ఫినిష్ చేసుకుని 10:30-11కి ఇంటికి వెళ్ళి ట్రై టు స్టే గెట్ సమ్ స్లీప్ అండ్ దెన్ నెక్స్ట్ డే అగైన్ బికాస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఈజ్ ఆన్ ద నెక్స్ట్ డే. సో కంప్యూటర్ ఎగ్జామ్కి వచ్చాను ఈసారి బికాస్ ఐ ప్రాక్టీస్డ్ వెల్, ఐ డిడ్ వెల్ అండ్ ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు దట్ లేడీ హూ permitted me to write the exam. Then I went back to Africa again. సో 2010 జనవరిలో రిజల్ట్ వచ్చింది. ఐ పాస్ ద ఎగ్జామ్. అలాగే ఇంకొక సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే ఏ యూనివర్సిటీ వాళ్ళైతే నాకు ముందు రోజు ఆ రిజెక్షన్ మెయిల్ పెట్టారో వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక మెయిల్ వచ్చింది. సారీ, మాకు ప్రామిస్ చేసిన వాళ్ళు ఒకళ్ళు జాయిన్ అవ్వలేదు, ఆర్ యూ స్టిల్ విల్లింగ్ టు జాయిన్ అస్ అని. సో వరల్డ్ ఈజ్ సమ్టైమ్స్ నీడ్ బేస్డ్ అనమాట. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్డ్ ఫర్ మీ ఇన్ 2010. కాకపోతే 2010లో నాకు వచ్చింది ఒక 1 year ఫెలోషిప్ ఇన్ దట్ యూనివర్సిటీ. వీసా కూడా 1 yearకే వచ్చింది. సో నేను రేడియాలజీ పర్స్యూ చేద్దామని కెరీర్లో అనుకున్నది ఇక్కడ ఒకే యూనివర్సిటీలో 4 ఫెలోషిప్స్ చేయాలన్నమాట. అప్పుడు ఐ విల్ గెట్ ఎలిజిబిలిటీ ఫర్ రేడియాలజీ ఎగ్జామ్స్. దెన్ ఐ కెన్, ఇఫ్ ఐ పాస్ ద ఎగ్జామ్, దెన్ ఐ కెన్ అప్లై ఫర్ రేడియాలజీ జాబ్స్ అనమాట. అది ప్రొసీజర్. సో 2010, 2011, 12, 13 ఆ 4 years కూడా ఎంతమందికి నేను అప్లై చేసినా, ఎంతమందితో నేను మాట్లాడినా కామన్ రెస్పాన్స్ ఏంటంటే రేడియాలజీ ఆల్రెడీ అమెరికాలో సాచురేట్ అయిపోయింది, వీ డోంట్ హ్యావ్ ఎనీ మోర్ జాబ్స్, సో నీకు 1 or 2 years ఫెలోషిప్ ట్రైనింగ్ ఇస్తాము, వీసా ఇస్తాము, బట్ 4 years ఒకే చోట నీకు ఇచ్చి నిన్ను మళ్ళీ ఎగ్జామ్కి కూర్చోబెట్టి నిన్ను ఒక రేడియాలజిస్ట్గా ట్రైన్ చేసి మేము అంత ఎఫోర్డ్ చేయలేము ఇక్కడ, ఇప్పుడు సిచ్యువేషన్ అలా లేదు, ద మార్కెట్ ఈజ్ సాచురేటెడ్. సో ఫెయిర్ ఎనఫ్ రైట్. ఇక్కడ సిటిజన్స్కి, ఇక్కడ రేడియాలజిస్ట్గా జాబులు లేనప్పుడు నేను ఎక్కడి నుంచో వచ్చి ఏదో చేస్తానంటే నాకు జాబ్ ఎందుకు ఉంటుంది? సో ఐ టుక్ ఇట్ వెరీ క్యాజువల్లీ. మా ఫ్యామిలీకి కూడా ఎప్పుడు చెప్తుండేవాడిని, మన లగేజ్ ఎప్పుడు ప్యాక్డ్గా ఉండాలి, మనకి నెక్స్ట్ ఇయర్ ఫెలోషిప్ దొరకకపోతే వెంటనే మనం ఇండియా వెళ్ళిపోతాము, దట్స్ ద ప్లాన్ అన్నట్టుగానే ఆ 4 years ఉన్నాను. బట్ సంథింగ్ వెన్ యు ఆర్ అండర్ గోయింగ్ సచ్ సినారియోస్ యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్ విత్ సంథింగ్ ఎల్స్. సో అప్పుడు నేను ఎంటర్టైన్ చేసిన థాట్స్ ఏంటంటే, ఆల్రెడీ నేను పీడియాట్రిక్ రేడియాలజీలో ఫెలోషిప్ చేశాను, అబ్డామినల్ రేడియాలజీ, అబ్డామినల్ ఇమేజింగ్లో ఫెలోషిప్ చేశాను. సో ఐఎమ్ ఆథెంటిక్ ఇన్ దోస్ ఏరియాస్ అట్లీస్ట్. సో ఐ కెన్ గో బ్యాక్ టు ఇండియా అండ్ స్టార్ట్ మై ఓన్ సెటప్ ఇన్ దోస్ ఏరియాస్. సో దిస్ ఇస్ ఆల్ లైక్ ఇట్స్, ఇక్కడ దీనికి పెద్దగా డీపర్ థింకింగ్ ఏం అక్కర్లేదు, దిస్ ఇస్ ప్యూర్ కామన్ సెన్స్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఈ రోజుల్లో ఇండియాలో కామన్ సెన్స్ని కూడా స్పిరిచువాలిటీ కింద ఈ బాబాలు, సోదుగురులు అమ్మేస్తూ ఉంటారు. బట్ వెన్ యూ ఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ యూ హ్యావ్ టు స్టే కామ్ అండ్ థింక్ పాజిటివ్లీ ఇన్ సమ్ డైరెక్షన్, వాట్ ఎవర్ యూ ఆర్ ఆల్రెడీ గుడ్ ఇన్. సో ఎలాగూ యూనివర్సిటీ సెటప్లోనే ఉంటున్నాను కాబట్టి ఐ స్టార్టెడ్ ఇన్వాల్వింగ్ ఇన్ అకాడమిక్ వర్క్. ఒక ప్రొఫెసర్ ఎంకరేజ్ చేస్తే 2 పేపర్లు రాయడం కూడా స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇన్ కేసు మనం వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తే అట్లీస్ట్ మన పేరు మీద 2 పేపర్లు ఉంటాయి, అకాడమిక్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనే ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండేది. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్డ్ వెన్ థింగ్స్ ఆర్ నాట్ మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఆర్ థింగ్స్ ఆర్ నాట్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ విచ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్. సో బట్ సమ్హౌ 2013లో నేను పేపర్స్ పబ్లిష్ అయినాయి, 2014లో మార్కెట్ గాట్ సో బెటర్ అండ్ ఇంకొక ఎక్స్ట్రా 4th ఫెలోషిప్ కూడా ఇక్కడే దొరికింది. దెన్ ఐ గాట్ ఎలిజిబిలిటీ ఫర్ రేడియాలజీ ఎగ్జామ్స్ అండ్ 2014లో ఐ క్లియర్డ్ మై ఎగ్జామ్స్ అండ్ దే ఆల్సో ఆఫర్డ్ ఎ జాబ్. సో 2007లో సింపుల్గా స్పాంటేనియస్గా స్టార్ట్ అయిన ఒక జర్నీ 2014లో అలా ఎండ్ అయింది. అఫ్కోర్స్ ఈ సిరీస్ ఆఫ్ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ అనేవి 2014లో ఎండ్ అవ్వాలి. 2015, 2016లో అగైన్ కహానీ మే చిన్న ట్విస్ట్. అదేంటంటే 2015, 2016 రేడియాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఆర్టికల్స్ మీరు చూస్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఉన్న చాలామంది మహామహులు ఘంటాపదంగా చెప్పింది ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ గోయింగ్ టు టేక్ ఓవర్ రేడియాలజీ జాబ్స్. సో ఇంకా మీరు యూనివర్సిటీస్లో ఈ రేడియాలజిస్ట్ని ట్రైన్ చేయొద్దు, 5-6 years తర్వాత ఈ రేడియాలజిస్ట్ జాబ్స్ ఉండవు అన్నారు. సో మళ్ళీ ఇంకొక స్పెక్యులేషన్ ఆన్ మార్కెట్స్ అండ్ టెక్నాలజీ. సో నేను జాబ్ సైన్ చేసిందే 40 yearsకి, సో 46 yearsకి మళ్ళీ జాబ్లెస్ అయిపోతానా అనుకున్నాను. ఆ రోజుల్లో అసలే మనకి చేతిలో గ్రీన్ కార్డ్ కూడా లేదు, ఇప్పుడంటే నేను సిటిజన్ అయిపోయాను, ఏదో పని చేసుకుని బతకచ్చు. బట్ అఫ్కోర్స్ థింగ్స్ డిడ్ నాట్ గో ఇన్ దట్ వే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిడిక్షన్స్ అన్నీ 2017, 2019లో చాలా ట్రయల్స్ వేసిన ది ఆల్గోరిథమ్స్ ఆర్ నాట్ ఇనఫ్ టు రియల్లీ రీప్లేస్ ఎ రేడియాలజిస్ట్. అఫ్కోర్స్ we are getting some help from artificial intelligence, but it did not go in that way. So అవి ప్రిడిక్షన్స్ అయితే అయినట్టుగా అయితే అవి రీప్లేస్ చేయలేకపోయినాయి. అండ్ మోర్ ఓవర్ on the contrary, 2019 to 2023 radiology market was so good and they needed more radiologists in this country. Even profession also got more value in these times. అమెరికాలో రేడియాలజీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్
స్పెక్యులేషన్స్ ఏంటంటే నెక్స్ట్ డెకేడ్ ఆర్ నెక్స్ట్ 15 years ద మార్కెట్ ఫర్ రేడియాలజిస్ట్ ఇస్ గోయింగ్ టు బి వెరీ గుడ్ అండ్ టెక్నాలజీ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది రేడియాలజిస్ట్ జాబ్ని ఓవర్కమ్ చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది అని ప్రిడిక్ట్ చేస్తున్నారు. బట్ ఆఫ్టర్ లిజనింగ్ టు ఆల్ ద ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ యూ నెవర్ నో మార్కెట్ అనేది టెక్నాలజీ అనేది ఎలా మారుతుంది, ఎప్పుడు ఎలా రివర్స్ అవుతుంది అనేది మనకు తెలియదు. ఈ ఎపిసోడ్లో ఐఎమ్ గోయింగ్ టు మెన్షన్ 2 movies. వన్ ఈజ్ బిగ్ షాట్. 2007 to 2009 అమెరికాలో వచ్చిన గ్రేట్ రిసెషన్ గురించి ఒక కామెడీ అండ్ సెటైరికల్ డ్రామా మూవీ. అఫ్ కోర్స్ దెర్ విల్ బి సమ్ సినిమాటిక్ లిబర్టీ. ఎందుకు అలా రిసెషన్లోకి వెళ్ళారు 2007లో అంటే రియల్ ఎస్టేట్ మానిటర్ చేసుకోకుండా లోన్స్ ఇవ్వటం, ఇలాంటివన్నీ కొంచెం కామెడీగా ఆ మూవీలో ఉంటాయి. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ మూవీ. సో సెకండ్ మూవీ మనీబాల్ ఏంటంటే ఒక రియల్ స్టోరీ ఇన్ అమెరికన్ బేస్బాల్. కంప్యూటర్ ఆల్గోరిథమ్స్ బట్టి ప్లేయర్స్ని జడ్జ్ చేసి ఒక టీమ్ ఫామ్ చేస్తారు. సో ఇనీషియల్గా అది మనీ సేవ్ చేస్తుంది, 1 or 2 matches గెలుస్తారు. బట్ ఎవెన్చువల్గా సీజన్ ఎండ్ అయ్యే టైంకి ఆ టీమ్ ఫెయిల్ అవుతుంది. సో దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ రైట్ నౌ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రేడియాలజీ గురించి చెప్పాలంటే నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఆల్గరిథమ్స్ బట్టి వన్ కెనాట్ మేక్ ఏ డయాగ్నోసిస్ సో ఈజీలీ. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఐ ఆల్వేస్ టెల్ టు మై రెసిడెంట్స్ అబౌట్ రేడియాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అఫ్ కోర్స్ హూ నోస్ ఫ్యూచర్లో ఆల్గరిథమ్స్ మారిపోవచ్చు, టెక్నాలజీ మారిపోవచ్చు. అప్పుడు నిజంగానే 15-20 years తర్వాత రేడియాలజీకి జాబ్స్ ఉండకపోవచ్చు, అప్పుడు నేను ఇంట్లో కూర్చోవచ్చు, అది వేరే విషయం. కంక్లూడింగ్ పాయింట్స్ మైగ్రేషన్ అండ్ వరల్డ్ ఎవల్యూషన్. సో మైగ్రేషన్ అనేది మనిషి ఈ దేవుణ్ణి మతాన్ని ఇవన్నీ కనిపెట్టుకోకముందే మానవ సమాజంలో మైగ్రేషన్ ఇస్ ఏ కామన్ ఫినామినా. అయితే మోడర్న్ వరల్డ్లో ఇది మోస్ట్లీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో వెన్ యంగ్స్టర్స్ ఆర్ ప్లానింగ్ సచ్ థింగ్స్ యూ హ్యావ్ టు బి వెరీ cautious about lot of money is involved in this, your parents' hopes are involved in this, and world events play a key role in how things are going to unfold. So that you have to keep in mind. Of course ఇది ఒక ఆస్మాసిస్ లాంటిది. ఒక 100-150 years ago బ్రిటిషర్స్, యూరోపియన్స్ దే యూస్ టు బి ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్, రైట్? ఇప్పుడు ఈ సెంచరీలో ఇండియన్స్ అండ్ చైనీస్ ఆర్ గోయింగ్ ఎవ్రీవేర్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. సో ఈ ఆస్మాసిస్ లాగా ఈ పార్టికల్స్ అనేవి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ టు అండర్స్టాండ్ ఈజ్ వరల్డ్ ఎవల్యూషన్. సో మనం 17th century నుంచి ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానీ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ రెవల్యూషన్ టైమ్స్ నుంచి ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా హౌ ఇట్ అన్ఫోల్డ్స్, సంథింగ్ విల్ ఆల్వేస్ బీ కుకింగ్ ఇన్ ద వరల్డ్. సో దాని మీద ఒక ఐడియా పెట్టుకోవడం అనేది ఎప్పుడూ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. టేక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.